హాయ్ అండి. ఈరోజు మనము అద్భుతమైన రుచితో జాయింట్స్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. చాలా హెల్తీగా, టేస్టీగా, ఈజీగా మనము ఈ జాయింట్స్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. మేము ఈరోజైతే వీడి చిటిముత్యాల నాటుకోడి రాజుల ఫాలో కాంబినేషన్‌లో ఇలా జాయింట్స్ కర్రీ చేసుకున్నామండి. ఆసమ్ టేస్ట్ అండి. అద్దిరిపోయింది. ఈ చుట్టుముచ్చాల నాటుకోడి రాజుల పలావ్ అయితే మన రాణి టాక్స్ ఛానల్‌లో ఉంది చూడండి. ఇప్పుడు మనము జాయింట్స్‌తో కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము అద్భుతమైన రుచితో. ఇలా ఇప్పుడు షాప్ నుండి తెచ్చుకున్నప్పుడు ఇలాగా ఘాట్లు పెట్టించుకొని తెచ్చుకున్నామండి. ఇందులో ఒకసారి వాష్ చేసుకొని సాల్ట్, కల్లుప్పు వేసుకున్నానండి. ఇలాగా అరగంట సేపు మనం పక్కన పెట్టుకుందాము. నీసు వాసన లేకుండా ఉంటుంది. చికెను సాఫ్ట్‌గా అవుతుంది. లెమను కూడా పట్టించుకుంటే అసలు ముందు రోజు మనం తెచ్చుకొని లెమను, ఉప్పు వేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా సాఫ్ట్‌గా అవుతుందండి. ముందుగా మనం ఇలా మసాలా పొడులన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈ పొడులన్నీ అయిపోయే వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనం వాడుకుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ వేయకుండా పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మనం ఇప్పుడు సాల్ట్ వాటర్ నుంచి తీసుకున్న ఈ జాయింట్స్‌ను ఇలా ఒక బౌల్‌లో వేసుకొని ముందు లెమన్ జ్యూస్ వేసుకొని బాగా పట్టించుకుందామండి. నీసు వాసన లేకుండా ఉంటుంది. ఈ చికెను చాలా జ్యూసీగా, సాఫ్ట్‌గా ఉంటుందండి. లెమన్ జ్యూస్ ముందు పట్టించుకుందాము. ఇలా లెమన్ జ్యూస్ పట్టించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు, హోల్ గరం మసాలా పొడి వేసానండి. ఇప్పుడు జీలకర్ర పొడి కూడా వేసాను. ఇప్పుడు చూడండి ధనియాల పొడి కూడా వేసాను. ధనియాల పొడి వేసిన తర్వాత పెరుగు కూడా వేసాను. పసుపు, 2 స్పూన్లు కారం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడే దంచుకున్న మిరియాలు ఒక 6 మిరియాలు తీసుకొని ఇలా దంచుకొని వేసుకున్నానండి. ఇప్పుడు దంచుకుని మసాలాలన్నీ ఈ జాయింట్స్‌కి బాగా పట్టేలాగా కలుపుకుందాము. ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత బాగుంటుందండి. ఏ చికెన్ అయినా సరే మ్యారినేట్ చేసింది చాలా బాగుంటుంది. ఇలా ముందు రోజు మ్యారినేట్ చేసి పెట్టుకున్నా సరే చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా 2 అవర్స్ ముందు మ్యారినేట్ చేసుకున్నాను. మనం ఘాట్లు పెట్టించుకున్న దాంట్లో కూడా మసాలా పెట్టేలా అన్నీ పట్టేలా పెట్టించుకుందాము. నేను సాల్ట్ మర్చిపోయానని ఇప్పుడు సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకుందామండి. రుచికి తగ్గ సాల్ట్ ఉంటేనే ఏదైనా టేస్ట్ అద్దిరిపోతుందండి. ఇప్పుడు మనము సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుందాము. బాగా పట్టించుకుందాము. ఇలా బాగా పట్టించుకొని ఇలా 2 అవర్స్ పక్కన పెట్టుకుందామండి. నేను ఇది నానబెట్టుకున్నానండి. ఉదయం లేవగానే నానబెట్టుకున్న కర్రీ కోసమని ఇలా గసగసాలు, జీడిపప్పులు, ఇది పుచ్చగింజలు ఇలా నానబెట్టుకున్నానండి. గ్రేవీ కోసము అద్దిరిపోతుందండి. ఈ గసగసాలు, జీడిపప్పు, పుచ్చగింజలతో పేస్ట్ గ్రేవీ కోసమని ఇలా ఒక ఆనియన్, పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఆన్ ఆఫ్ ఫాల్స్ ఇచ్చుకొని ఇలాగా ఉల్లిపాయను మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మనము నానబెట్టుకున్న జీడిపప్పులు, గసగసాలు, పుచ్చగింజలను వేసుకొని ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. గ్రేవీ కోసమని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకుందామండి. జాయింట్స్ కర్రీ కోసమని వెల్లుల్లిపాయలని ఒలుచుకొని ముక్కలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇలా పాన్ పెట్టుకొని కరివేపాకును కూడా చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ముక్కలు కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత మనము కచ్చాబచ్చగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు చూడండి ఆనియన్ కూడా బాగా రోస్ట్ అయిపోయింది. మనము 2 అవర్స్ ముందు మ్యారినేట్ చేసుకున్న ఇప్పుడు జాయింట్స్ వేస్తున్నానండి. జాయింట్స్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఇందులోని జాయింట్స్లోంచి వచ్చిన వాటర్ అంతా ఆవిరైపోవాలి. గ్రేవీ ఉంటే ఆ గ్రేవీ కూడా పైన వేస్తున్నాను. ఇలా అటువైపుకి ఇటువైపుకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందామండి.
మధ్య మధ్యలో ఇలాగ అటువైపుకు, ఇటువైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకుంటే మనం ఇందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత మనము మెత్తగా మిక్సీ పట్టుకున్న అదే గసగసాలు, జీడిపప్పు, పుచ్చగింజలు పేస్టును వేసుకోవాలండి. అప్పటి వరకు దీనిని మధ్య మధ్యలో అటువైపుకు, ఇటువైపుకు తిప్పుకుంటే ఈ జాయింట్స్ బాగా రోస్ట్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయింది. ఆయిల్ కూడా బయటకు వదులుతుందండి. ఇప్పుడు మనము ఈ పేస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకున్న పుచ్చగింజలు, జీడిపప్పు పేస్టుని వేసుకుందామండి. కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసాము. గసగసాలు పేస్టుని కూడా వేసుకొని అది కడిగిన వాటర్ పేస్ట్ కొద్దిగా వాటర్ వేసుకుంటే చాలండి. జారు కడిగిన వాటరు, ఆ బౌల్ కడిగిన వాటరు, పేస్ట్ వేసుకున్న ఆ బౌల్ కడిగిన వాటర్ వేసుకుందాము. వాటర్ కూడా వేసుకొని ఇదంతా పేస్ట్ అంతా పచ్చివాసన లేకుండా ఈ ద్వారగా పచ్చివాసన లేకుండా వేగిన తర్వాత మసాలాలన్నీ జాయింట్స్కి బాగా పట్టిన తర్వాత చూడండి మన జాయింట్స్ బాగా ఫ్రై అయినాయి, ఆయిల్ బాగా బయటకు వదిలింది. ఇప్పుడు మన జాయింట్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కస్తూరి మేతి వేసుకుంటే ఎంతో టేస్టీ మన జాయింట్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుందండి. మన టేస్ట్ స్పెషల్ టేస్ట్ చూసానండి. టేస్ట్ అయితే అమేజింగ్, చాలా జ్యూసీగా ఉందండి. ఈ జాయింట్ అయితే చాలా బాగా కుక్ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.